రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చంపుతానంటూ ఓ కాంట్రాక్టర్ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ నాగేశ్వరరావు దీక్షకు దిగారు. ఈ కార్యాలయం ముందు బైఠాయించారు. తనకు ప్రాణ భయం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. ఘటనపై స్పందించిన ఇరిగేషన్ సిఈ సత్యనారాయణ తమ శాఖ ఉద్యోగి కాంట్రాక్టర్ మధ్య వివాదం నడుస్తుందన్నారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణకొస్తున్నట్టు తెలిపారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన అధికారులు సిబ్బందికి టెన్షన్ పుట్టిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు ప్రకాశం జిల్లా ప్రతినిధి నాగు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏంటి, అసలు ఏం జరిగింది? రాజకీయ చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా ఒంగోలులో కాంట్రాక్టర్ అనే ఆంజనేయుల నుంచి అయితే రక్షణ కల్పించండి, నాకు ప్రాణహాని ఉందని ఆర్డబ్ల్యూఎస్ నాగేశ్వరరావు తమ కార్యాలయం ముందే టెంట్ ఏర్పాటు చేసుకుని ధర్నా చేయబడిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొండేపి నియోజకవర్గం చెందిన ఒక కాంట్రాక్టర్ రామాంజనేయులు గతంలో పనిచేసిన రావాల్సిన బిల్లును ఇవ్వాలని చెప్పి ఈ నాగేశ్వరరావుకు కాంట్రాక్ట్ ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై అయితే జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లిన ఏమి చర్యలు తీసుకెళ్లేదని వాపోయారు. జిల్లా అధికారి సమక్షంలోనే పోలీస్ కేసు మీద పెడితే గుడ్డలు కొడతారని బెదిరింపులు పాల్పడతారని దీని పక్షాన సాక్షి జిల్లా అధికారి తెలిపే పరిస్థితి ఉంది. గతంలో రావాల్సిన బిల్లులకు ఎలాంటి సంబంధం లేదు అని నేను 4 నియోజకవర్గాల్లో విధులు నిర్వహిస్తూ తిరుగుతూ ఉంటాడని ఏర్పాటు నుంచి ఎవరు వచ్చినా ఏం చేస్తారని భయాందోళన చెందుతున్నారు. ఈ నాగేశ్వరరావు కాంట్రాక్టు రామాంజనేయుల నుంచి రక్షణ కల్పించాలని జిల్లా అధికారులు కోరిన పరిస్థితి ఉంది. రాధిక, చూసుకున్నట్లయితే నాగుడు ఇక్కడ ఉద్యోగికి, ఆ శాఖ యొక్క ఉద్యోగికి కాంట్రాక్టర్ కి మధ్య వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అది కోర్టులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ మధ్యలో ఏం జరిగింది? ఆ అధికారులు ఏం చెబుతున్నారు, అక్కడ పోలీసులు ఏం చెబుతున్నారు దీనికి సంబంధించి? అయితే జిల్లా అధికారి అయితే తెలిపిన పరిస్థితి ఉంది. జిల్లా అధికారులు అయితే పోలీస్ కేసు పెడితే గుడ్డలు విడిచి కొడతామని వాళ్ళు రాజకీయ కోణంలో అయితే పెద్ద ఉన్నారని చెప్పిన పరిస్థితి. వాళ్ళపైన కేసులు పెడితే గుడ్డలు విడిచి కొడతామని చెప్పి చెప్పిన పరిస్థితి రాదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ నాగు.